ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభకు బీసీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. అసెంబ్లీ కంటే ముందే కేబినెట్లో భేటీ అయ్యేటువంటి అవకాశం. అయితే ఈ కేబినెట్ భేటీ ఉంది కదా, ఇప్పుడు ఒకటి నడుస్తూ ఉంది బాగా, సీఎం వర్సెస్ మినిస్టర్స్. ఎందుకు అంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి బీసీల లెక్క ఎంత, ఎస్సీల లెక్క ఎంత, ఓసీల లెక్క ఎంత, ఈ లెక్కలని చెప్పి ఇవన్నీ చేసినమాట. చేస్తే ఇది దీంతో బాగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే చాలామంది మాట్లాడారు, ఇగో లెక్కలు కూడా తప్పులు తడకగా బీసీల లెక్కలు ఉన్నాయి, కులగణన పైన కాకి లెక్కలు చెప్తున్నట్టు ఇటు ఎమ్మెల్సీ కవిత కానీ, లేకపోతే అటు బీసీ సంఘాల నాయకులు కానీ, అటు వాస్తవంగా చూసుకున్నా ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ బీసీ జనాభాను తగ్గించి మాత్రం చెప్తా ఉన్నారు. ఈ చెప్పే క్రమం లోపల మొత్తం ఇవన్నిటికీ ఆస్కారం ఎక్కడ వచ్చింది? ఈ ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు వెల్లడించడంతో వచ్చింది. అసలు మిమ్మల్ని ఎవడు ప్రెస్ మీట్ పెట్టమన్నాడు, ఎందుకు చెప్పారు, దేనికోసం చెప్పారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఈ మంత్రులు ఎవరుతున్నారో వీళ్ళందరి మీద సీఎం ఫుల్ సీరియస్ అయ్యిందంట. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, బాబు నువ్వు సీఎంవే, నువ్వు ఏదో మేము అందరం ఒప్పుకున్న వాడుకు నువ్వు సీఎం అయినావు, అంత సినిమా ఏం లేదు, మాకేం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పూచికపుల్లకు తీసి అట్ట వాడేసినట్ట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సీఎం అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియరు పార్టీలో, అది మిగతా వాళ్ళు కూడా వాళ్ళ దాన్ని చూపించుకుంటూనే ఉన్నారు. సో కాబట్టి ఈ కోల్డ్ వార్ ఒకటి నడుస్తూ ఉన్నది. వాస్తవానికి ఈ క్యాబినెట్ తర్వాత ఇలా ఈ క్యాబినెట్ భేటీ ఉంది కదా, ఈ క్యాబినెట్ తర్వాత ప్రెస్ మీట్ ఉండే, ఆ ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకోరు. ఇంకా ఇందులో ఇదే కులగణనలో కూడా ఒక లెక్క ఉన్నది, ఆ లెక్క కూడా మీకు చూపిస్తుంది చూడండి. ఈ మొత్తం లెక్కల ఈ జనాభా లెక్కలు ఏదైతే చేసిర్రో నిన్న మన ప్రభుత్వం చెప్పిందో, ఈ లెక్కల ఎక్కడ కూడా అసలు క్రిస్టియన్స్ లెక్కనే లేదు, క్రిస్టియన్స్ లెక్కనే ఇవ్వలేదు. మరి క్రిస్టియన్స్ లేరా తెలంగాణలో? చూడండి, ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు. నిన్న తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే డేటాను విడుదల చేసింది. ఇది సమగ్ర కుటుంబ సర్వే నివేదికతో పోల్చినప్పుడు వైరుధ్యాలతో నిండి ఉంది, అనుబంధము 1తో జత చేయబడింది. సర్వేలో బీసీ ప్రకారము జనాభా 21,52,677 తగ్గిపోయింది. జనాభా లెక్కల ప్రకారము బీసీలది జనాభా లెక్కలు. ఎస్సీ జనాభా 1,75,839 తగ్గింది. ఎస్టీ జనాభా 1,03,641 మంది తగ్గిర్రు. ముస్లింల జనాభా వచ్చేసి 1,66,050 జనాభా తగ్గింది. అగ్రకులాలు ఓసీలు వచ్చేసి 15,89,955 పెరిగింది. ఇక్కడనేమో అన్ని తగ్గినాయి, అగ్రకులాల ఓసీలది మాత్రం పెరిగింది. ఇక చూడండి, 2011 జనాభా లెక్కల్లో 3.5 కోట్లు, 2014లో జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము 3,63,95,768 జనాభా లెక్కల ప్రకారం అంచనా వేసిన సంవత్సరానికి వృద్ధి రేటు 1% చూసుకున్నా, ఆ లెక్క ప్రకారం చూసుకున్నా ఇప్పటికీ 4,02,00,000 మంది జనాభా కావాలి. కానీ సర్వే ప్రకారము అది 3% మిస్ అయిందని చెప్తున్నారు. అది అయిపోయినా కానీ అంత రాలేదు, మొత్తం తక్కువ తడకా చేసిరని చెప్పారు. అయితే బీసీ మరియు ముస్లింలతో పోలిస్తే ఓసీ జనాభా 15.89 లక్షలు ఎలా పెరుగుతుంది? మునుపటి సర్వేలో ఓసీ జనాభా 11% ఉండగా ఇప్పుడు అది 15.79% అయ్యింది. ఈడబ్ల్యూ ప్రయోజనాలను కాపాడడానికి ఇది జరిగి ఉండవచ్చని, లేదా ఇది కొంత డేటా ఎంట్రీ సమస్య కావుండొచ్చని, వాస్తవ ఈడబ్ల్యూఎస్ పోటీ పరీక్షల్లో ఓసీ శాతం అనుబంధము 2 అంటే దీని ప్రకారం ఉన్నది అని చెప్పేసి ఈ రకంగా ఒకటి విడుదల చేశారనమాట. అయితే దీంట్లో కూడా ఈ మొత్తంలో కూడా నీకు ఎక్కడ కూడా క్రిస్టియన్ల లెక్కనే లేదయా. మరి క్రిస్టియన్లు లేరా తెలంగాణలో? క్రిస్టియన్ జనాభానే లేదా అసలు? వాళ్ళ లెక్కలు ఉండాలి కదా, వాళ్ళ లెక్కలు కూడా లేవు ఎక్కడ కూడా. అంటే ఏదో అంతా మసిబూసి మారేడుకాయ చేసి మా ఓసీలు ఎక్కువ ఉన్నారు, మా రెడ్లు ఎక్కువ ఉన్నారు అని చెప్పించుకున్నటువంటి ప్రయత్నం మాత్రం చేసిరు. ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా, ఎస్టీల జనాభా తగ్గింది గణనీయంగా. ఇదే వీళ్ళు చేసినటువంటి కథ. చూడాలి అసెంబ్లీలో ఏం మాట్లాడతారో, ఎట్ట ఉండబోతుంది, ఏం కథ.